గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హోల్ నెంబర్ ప్లస్ మిక్స్డ్ నెంబర్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనా? ఈ 4 ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్ అంటే ఏంటిది, మిక్స్డ్ నెంబర్ అంటే ఏంటిది అనేది తెలవాలి. ఓకేనా? హోల్ నెంబర్ అంటే ఏంటిది, సింగిల్ డిజిట్ ఇలా ఉన్న ఈ సింగిల్ డిజిట్ని మనం హోల్ నెంబర్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ మిక్స్డ్ నెంబర్ అంటే ఏంటిది, 3 1/2 ఉంది కదా, దీన్ని మనం మిక్స్డ్ నెంబర్ అని అంటాం. ఒక హోల్ నెంబరు ఒక ఫ్రాక్షన్ కలిస్తే దాన్ని మిక్స్డ్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు 1/2 ఉంది, దీన్ని ఏమంటాం, ఫ్రాక్షన్ అని అంటాం. ఓకేనా? మ్యాథ్స్లో సింగిల్ డిజిట్ ఉన్న దాన్ని హోల్ నెంబర్ అంటాం. ఇలా ఒక హోల్ నెంబరు ఒక ఫ్రాక్షన్ ఉంటే మిక్స్డ్ నెంబర్ అని అంటాం. ఇలా ఉంటేనేమో ఫ్రాక్షన్ అంటాం. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఏదైనా అడగచ్చు. మనం సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి మనకు మిక్స్డ్ నెంబర్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి ఫ్రాక్షన్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి హోల్ నెంబర్స్ ప్లస్ మిక్స్డ్ నెంబర్స్. ఓకేనా? మనకు ఏ కాంబినేషన్ అయినా అడగొచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మిక్స్డ్ నెంబర్స్ మీద. అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మాత్రమే చేశాను, అందులో మల్టిప్లికేషన్ చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈరోజు వీడియోలో ఒక హోల్ నెంబరు ఒక మిక్స్డ్ నెంబర్ రెండు ఉంటే ఎలా చేయాలి అని చెప్తా. ఫస్ట్ వచ్చేసి అడిషన్కి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 + 3 1/2. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఈ 5 అనేది హోల్ నెంబర్, ఈ 3 1/2 అనేది మిక్స్డ్ నెంబర్. ఈ 5 + 3 ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 1/2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 6 - 4 3/4 ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అంటే ఎలా చేయాలి, నార్మల్గా అడిషన్ ఇది ఎలా చేసామో సబ్ట్రాక్షన్ కూడా దీనిలోకి వెళ్ళి చేయాలి. బట్ ఇక్కడ మీరు చూస్తే ఈ 4 3/4 అనేది మిక్స్డ్లో ఉంది, ఇది హోల్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 4 - 6 మనం చేయరాదు. 4 - 6 అనేది సబ్ట్రాక్షన్ చేయరాదు కాబట్టి 1 బారో చేసుకుంటాం. ఓకేనా? 1 బారో చేసుకునేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ 6 హోల్ నెంబర్ అనేది 1 నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యేసరికి ఇక్కడ 5 అవుతుంది. మనం ఏదైతే 1 బారో చేసామో ఆ 1 బారో అనేది = 4/4 అవుతుంది. ఓకేనా? 5 + 4/4 మైనస్ ఈ మిగిలిన టర్మ్ని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 4 ఎంత అవుతుంది, 1. ఓకేనా? 5 - 4 1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4, ఈ 4 - 3 1, డినామినేటర్ సేమ్ ఉంది. ఓకేనా? 1 1/4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకేనా? 4 × 2 1/3 ఉంది. ఇది హోల్ నెంబరు, 2 1/3 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ని చేయండి. ఓకేనా? 2 3s 6, 6 + 1 7/3 ఉంది. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, మనం మల్టిప్లై చేయాలి కాబట్టి 4 × 7 ఎంత అవుతుంది, 4 7s 28/3. దీన్ని మీరు చేస్తే మీకు 9 1/3 వస్తుంది. ఓకేనా? 28 3 3 9s 27 వస్తుంది. 28 - 27 ఎంత వస్తుంది, 1. ఇలా చూడాలి. సో ఇక్కడ 9 ఫస్ట్, తర్వాత 1/3. ఓకేనా? సేమ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫోర్త్ వచ్చేసి డివిజన్ 6 / 2 1/2. ఫస్ట్ ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం మల్టిప్లికేషన్లో ఎలా మిక్స్డ్ చేసామో ఇక్కడ కూడా మిక్స్డ్ చేయాలి. అడిషన్కి సబ్ట్రాక్షన్కి చేయొద్దు. ఓకేనా? 2 2s 4 5 5/2 6 డివిజన్. మనం డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే రెసిప్రోకల్ చేస్తాం. రెసిప్రోకల్ చేసేసరికి డివిజన్ కాస్త సైన్ అనేది చేంజ్ అవుతుంది, ఇంటూకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 6 × 2/5 అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది, 6 2s 12/5. ఓకేనా? 6 12/5. దీన్ని మీరు చేయండి, చేస్తే ఎంత వస్తుంది, 5 12. ఓకేనా? 5 2s 10, 12
-10 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇలా చూడాలి. ఎంత వస్తుంది? 2/5 అనేది ఆన్సర్. చాలా సింపుల్‌గా మనం సాల్వ్ చేసాం. ఓకేనా? ఈరోజు హోల్ నెంబర్ ప్లస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే అడిషన్ ఎలా చేయాలో, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో, డివిజన్ ఎలా చేయాలో మనం ఈజీగా నేర్చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.